శ్రీ కనకదుర్గమ్మ తల్లి జ్యోతిష్యాలయం స్త్రీ పురుష వశీకరణం 100% చేయబడును. వ్యాపారం, చదువు, ఉద్యోగం, పిల్లల్లో జ్ఞాపక శక్తి, రాజకీయం, ప్రేమ, పెళ్లి, సంతానం, భార్యాభర్తల మధ్య కలహాలు, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ఇలా ఎటువంటి సమస్యలకైనా సరే పరిష్కారం చెప్పబడును. ముఖం చూసి, చెయ్యి చూసి ఏ సమస్యకైనా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. గురువుగారి ఫోన్ నంబర్ 9099835894. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవి నమః. అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి. అమ్మవారి ఆశీర్వాదంతో, ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే 4 లవంగాలపైన ఈ స్త్రీ పేరు చెప్పి మంత్రం చదివి కాల్చివేయండి. ఆ స్త్రీ మీతో కలిసేదాకా నిద్రపోదు. ఈరోజు వీడియోలో 4 లవంగాలతో కూడినటువంటి ఈ పరిహారం అనేది మీరు ఇష్టపడిన వ్యక్తిని సునాయాసంగా వశీకరణం చేసుకోవచ్చు అనమాట. చాలా సింపుల్గా వశం చేసుకునేటటువంటి ఈ వశీకరణ మంత్రాన్ని ఈరోజు మీకు తెలియచేయబోతున్నాను. చాలా పవర్ఫుల్ అండి. చాలా శక్తివంతమైన మంత్రం. మీరు ఏ స్త్రీనైతే వశం చేసుకోవాలి అనుకుంటున్నారో, ఏ స్త్రీ యొక్క ప్రేమను మీరు పొందాలి అనుకుంటున్నారో, ఆ యొక్క స్త్రీ యొక్క ప్రేమ పొందడం కోసం ఈ ప్రయోగం అనేది స్త్రీలు కానీ పురుషులు కానీ ఎవరైనా సరే చేసుకోవచ్చు. అయితే ఈ యొక్క పరిహారం అనేది మీరు ఏ రోజైనా సరే చేసుకోవచ్చు. స్త్రీలు కానీ పురుషులు కానీ ఎవరైనా సరే చేసుకోవచ్చు. మీరు ఎవరినైతే వశం చేసుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళ ప్రేమను మీరు పొందడం కోసం మీరు 4 లవంగాలతో ఈ యొక్క వశీకరణ మంత్రం అనేది మీరు చేయవలసి ఉంటుంది. ఈ యొక్క పరిహారం అనేది ఏ విధంగా చేయాలని దాన్ని పూర్తిగా క్లారిటీగా తెలియజేస్తున్నాను. ప్రేమించుకున్న వారు ఏంటంటే కొంతకాలం బాగానే ఉంటారో, కొంత టైం వచ్చేసరికి వాళ్ళు విడిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా జరిగినప్పుడు వాళ్ళు ఏం చేస్తారనేది వాళ్ళకి తెలియని పరిస్థితుల్లో ఉంటారు. అటువంటి పరిస్థితుల్లో వాళ్ళు మూర్ఖులుగా తయారవుతారు. మళ్ళీ కలవడం కోసం ఈ వశీకరణ మంత్రాలు కానీ తంత్రాలు కానీ బాగా ఉపయోగపడితే వాటిని ప్రయోగం చేసి మీ సమస్యల నుంచి బయటపడవచ్చు. ఈ యొక్క పరిహారం ఏంటంటే 4 లవంగాలతో, అంటే స్త్రీ కానీ పురుషుడు కానీ ఎవరైనా సరే వాళ్ళ మనసులో ఈ యొక్క ప్రేమ అనేది మీరు పుట్టించవచ్చు. చాలా పవర్ఫుల్ గల ప్రయోగం అన్నమాట. ఒకవేళ మీ మధ్య గొడవలు వచ్చి విడిపోయి ఉన్నా మీకు దగ్గరలో లేరు, ఈ ప్రయోగం అనేది పనిచేస్తూ ఉంటుందన్నమాట. అంతగా అంటే 100% పనిచేస్తుంది. ఎటువంటి సందేహం కూడా లేదు. ఎక్కడికి వెళ్ళవలసిన అవసరం కూడా లేదు. ఎక్కడికో వెళ్ళి వేలు ఖర్చు పెట్టి మీరు టెన్షన్ అంటే ఏం జరుగుతుందో ఏంటో అని టెన్షన్ పడక్కర్లేదు. అయితే మీరేం చేస్తారంటే సింపుల్గా 4 లవంగాలతో ఈ యొక్క మంత్ర ప్రయోగం చేసి మీరు కోరుకున్న స్త్రీ కానీ పురుషులు కానీ మీ వశం చేసుకోవచ్చు. మీ మధ్య ప్రేమ పుట్టేలా చేసుకోవచ్చు. అయితే ఈ యొక్క ప్రయోగం అనేది ఏ విధంగా చేయాలంటే మీరు ఈ యొక్క పరిహారం అనేది ఏ రోజైనా సరే చేసుకోవచ్చు. సాయంత్రం మాత్రమే చేయాలి. అంటే 6 నుంచి 10 గంటల లోపు ఈ ప్రయోగం చేయాల్సి ఉంటుంది. మీ పనులన్నీ అయిన తర్వాత ఎటువంటి టెన్షన్ అనేది లేకుండా, ఎటువంటి ఇబ్బంది లేని సమయంలో మీరు ఏం చేస్తారంటే కుడి చేతిలో 4 లవంగాలు పట్టుకొని మీరు ఎవరినైతే వశం చేసుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళని మీ మనసులో తలుచుకొని మీరు గట్టిగా పిడికిలు బిగించి మీ కుడి చేతిలో 4 లవంగాలు పెట్టి మీ పిడికిలు బిగించి మీరు ఏం చేస్తారంటే మీరు ఎవరినైతే వశం చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ యొక్క స్త్రీ పేరు కానీ మీ మనసులో తలుచుకొని ఇక్కడ మీ పిడికిల పైన మీరు ఒక్కసారి మీ మనసులో తలుచుకుంటూ పోతాలన్నమాట. మీ పిడికిల పైన పోతాలి. ఈ విధంగా 21 సార్లు వారి పేరును పలకాలి. ఇలా పలికిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఆ యొక్క లవంగాలను మీ తలగడ కింద పెట్టుకుని నిద్రపోండి. ఉదయం లేచిన వెంటనే మీరు ఎటువంటి స్నానం ఏమి చేయకుండా ఆ 4 లవంగాలు తీసుకుని ఇంటికి బయటకు వచ్చేసి మీరు ఎక్కడైనా సరే, ఇంటి బయట ఎక్కడైనా సరే మీకు అనుకూలంగా ప్రదేశంలో కానీ ఈ 4 లవంగాలు కాల్చివేయాలి. ఇలా లవంగాలను కాల్చివేసేటప్పుడు నేను చెప్పి ఈ మంత్రాన్ని 11 సార్లు చదవాలి. ఆ మంత్రం అనేది వీడియో పైన ఇస్తున్నాను చూడండి. ఆ మంత్రం ఏంటంటే ఓం క్లీం ప్రేం అముకం స్వాహ. ఏ స్త్రీనైతే వశం చేసుకోవాలనుకుంటున్నారో ఆ స్త్రీ పేరు రాయండి. ఇలా మీరు చదవాల్సి ఉంటుందంటే అముఖం ఉన్న చోట ఆ స్త్రీ పేరు కానీ పురుషుడి పేరు కానీ రాయండి. ఇలా మీరు 11 సార్లు చదవాలి. ఇలా 11 సార్లు చదివిన తర్వాత బయటపడేసి వెనక్కి తిరిగి చూడకుండా మీ ఇంటికి వచ్చేయండి. ఈ విధంగా మీరు చేసినట్లయితే మీరు ఎవరినైతే వశం చేసుకోవాలనుకుంటున్నారో భార్య కానీ భర్త కానీ మీకు అనుకూలంగా మారడం అనేది జరుగుతుంది. 11 లేదా 21 రోజుల్లో పూర్తిగా మీకు స్వాధీనమవుతారు. మీ చేతుల్లోకి రావడం అయితే వాళ్ళకి మీ మీద ప్రేమ అనేది ఒకరి మీద ఒకరిపై పెరుగుతూ
వచ్చి వస్తుంది. ఒకవేళ వారికి దూరంగా ఉంటే వాళ్ళు మీకు ఫోన్ చేసి మాట్లాడడం జరుగుతుంది. రేపు దూరమైన తిరిగి పొందే అవకాశం కూడా ఉంటుంది. చాలా శక్తివంతమైన పవర్ఫుల్ గల వశీకరణ మంత్రం. ఈ మంత్రంతో మీరు ఎవరినైనా సరే వశం చేసుకోవచ్చు. అయితే ఎవరినైనా సరే ఇటువంటి ప్రయోగాలు చేసేటప్పుడు మంచిని ఉద్దేశించి మాత్రమే ఈ యొక్క పరిహారం చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.